ఏపీలో మరొక కొత్త క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని అయితే ప్రారంభించింది ప్రభుత్వం. కర్నూలు జీజీహెచ్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే ప్రారంభించారనమాట. టీజీ కుమార్తో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, మెడికల్ ఆంకాలజీ వార్డులు, సిటీ సిమ్యులేటర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే రోగులతో మాట్లాడిన మంత్రి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. క్యాన్సర్ బాధితుల పాలిట సంజీవని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రాయలసీమ ప్రజల క్యాన్సర్ వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి రానియకుండా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కర్నూలుకు ఈ ఆసుపత్రిని కేటాయించింది. 200 పడకల సామర్థ్యం గల ఈ ఆసుపత్రిని 120 కోట్లతో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యంతో కట్టేందుకు 2019లో శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులకు వచ్చిన వైకాపా ప్రభుత్వం 5 ఏళ్లు తాత్సార్యం చేసింది. కూటమి ప్రభుత్వ అధికారులు రాగానే ప్రజారోగ్య వ్యవస్థ విషయంలో వైకాపా ప్రభుత్వం చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే కర్నూలు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను అత్యాధునిక వసతులతో అందుబాటులోకి తెచ్చాం. సర్జికల్, మెడికల్, రేడియాలజీ, ఆంకాలజీ తదితర విభాగాలను పటిష్టం చేశాం. మౌలిక వసతుల కొరత లేకుండా చేసాం. త్వరలోనే పూర్తిస్థాయిలో వైద్యుల సిబ్బంది నియమిస్తాం. ఖరీదైన క్యాన్సర్ చికిత్సలను ఉచితంగా అందించే ఈ ఆసుపత్రి రాయలసీమతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రజలకు ఉపయోగకరంగా నిలుస్తుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేసింది. సో ఏపీ ప్రభుత్వం కొత్తగా ప్రజల కోసం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని అయితే స్థాపించిందనమాట. ఇది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు. ప్రజలందరికీ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.